ఫస్ట్ బైక్ అయితే అసలు కండిషన్ లేదు, టైర్ అయితే మొత్తం అరిగిపోయింది, అందుకే బాగా స్లిప్ అవుతుంది బండి అయితే. ఈ పార్ట్స్ కూడా సర్వీసింగ్ అయితే చెప్పలే, ఇప్పటి నుండి మొత్తం పార్ట్స్ అయితే మొత్తం ఊడిపోతున్నాయి దీని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ అయితే నేను RC200 అయితే రైడ్ చేస్తున్నా. ఈ మధ్య ఏమైనా కంటెంట్ చేద్దామంటే కూడా నాకైతే అంతేం దొరకట్లేదు కంటెంట్. ఎన్ని రోజులను సిటీలో తిరుగుతాం, కొత్త కొత్త బైక్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. బండి అయితే కూడా నాది కాదు, తెలిసినది చేసుకుంటా అనేది ఇచ్చాడు బండి. ఫస్ట్ ఏంటంటే ఈ బండి అయితే అస్సలు కండిషన్లో అయితే లేదు, టైర్స్ కూడా అయితే చాలా మొత్తం అరిగిపోయినాయి. ఇక్కడ టాప్ స్పీడ్ కానీ ఏమైనా వేద్దామన్నా కూడా స్కిడ్ అవుతుంది చాలా బండి. కలిసి యాంగిల్ కూడా కొంచెం చేంజ్ ఉండొచ్చు, ఎందుకంటే నేను నా బండి తగ్గట్టు పెట్టుకుంటా కాబట్టి నాకు కొంచెం హైట్ ఉంటుంది, దానికి తగ్గట్టు ఉంటుంది. కొంచెం లో ఉన్నది కాబట్టి కొంచెం వెరైటీగా ఉండొచ్చు, యాంగిల్ వ్యూ అంతా కనపడిపోవచ్చు. ఒకప్పుడైతే ఇది నా ఫేవరెట్ బైక్ RC200. అప్పట్లో అయితే చాలా లుక్ బాగుండేది, ఎగ్జాస్ట్ కూడా మంచిగా ఉండేది, ఎగ్జాస్ట్ నోట్ కూడా. ఇప్పుడు ఏమైందంటే మోడల్ మొత్తం మార్చేశాడు, క్రేజ్ తగ్గిపోయింది RC200కి. కానీ పాత ఇదైతే BS3 వేరియంట్, పాత వేరియంట్స్కి మాత్రం చాలా హై ఉండేది ఫ్యాన్ బేస్. కానీ ఈ మోడల్ ఇప్పటికీ రన్ అవుతుంటే మాత్రం ఫస్ట్ నేను RC200 అయితే తీసుకునేటోనే. అంత బాగుంటుంది మోడల్, నాకు చాలా ఇష్టం RC200 అంటే. కానీ ఇప్పుడు బయట తీసుకుందామన్నా కూడా చాలా డిమాండ్ అవుతుంది ఓల్డ్ మోడల్స్కి. నాకు తెలిసిన అయితే చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే K2K రైడ్ వెళ్తున్నారంట జూన్లో, జాయిన్ అవ్వమన్నారు. కానీ నాకైతే అంత బడ్జెట్ లేదు. ఫస్ట్ మినిమం K2K అంటే అటు ఇటు ఒక 2-3 lakhs అయితే ఖర్చు అవుతుంది. అట్లనే నా బండికి గేర్ లేదు, నాకు కూడా సేఫ్టీ గేర్ అయితే ఏం లేదు. ముందు పర్చేజ్ చేయాలన్నా కూడా నాకు అటు ఇటు ఒక 1 lakh అవుతుంది. మళ్ళీ రైడ్కి కలిపి మొత్తం అటు ఇటు ఒక 2 lakhs అవుతుంది బడ్జెట్. అంత బడ్జెట్ అంటే ఒకేసారి కష్టం, ఎందుకంటే మనం ఈ మధ్య స్టార్ట్ చేసాం కాబట్టి అంత పెద్ద రైడ్స్ కూడా వేయలేను అప్పుడే అంత ఖర్చు పెట్టుకొని. ఒక 2 daysలో అయితే పాల్వన్సే వెళ్తాను, అది కూడా బ్లాగ్ తీస్తాను. అప్పుడైతే మీకు డ్రోన్ షాట్స్ వస్తాయి, Insta 360 ఉంటుంది, అవి అయితే పెడతాను. ఈ మంత్ అయితే అటు ఇటు ఒక 10 vlogs అయితే ప్లాన్ చేసాం, ఎందుకంటే అది కూడా ఇంటికి వెళ్ళినప్పుడే చేయాలి. ఎందుకంటే ఈ మంత్ అయితే నాకు అక్కడ బండి ఉండదు మళ్ళీ డామినర్, ఎందుకంటే మా అన్న US నుంచి వస్తుండే, మా అన్నకు కావాలంటే బండి. అందుకైతే ముందే ఒక 10 vlogs అయితే ప్లాన్ చేసి పెట్టుకున్నా దాని మీద. ఎందుకంటే తర్వాత బండి కూడా ఉండదు కాబట్టి మా దగ్గరే భద్రాచలం, ఇట్లా మారేడుమిల్లి చిన్న చిన్న రైడ్స్ అయితే వెళ్ళి రావాలి. కానీ ఎండలే చాలా బీభత్సంగా ఉన్నాయి. ఇప్పటి నుంచి అయితే మీకు మంచి కంటెంట్ ట్రై చేస్తాను, ఎందుకంటే డ్రోన్ Insta 360 ఇవన్నీ వచ్చాయి కదా, క్వాలిటీ కానీ ఏదన్నా మంచిగా కలర్ గ్రేడింగ్ చేసి అయితే పెడతాను మీకైతే. ఇట్లనే షార్ట్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తాను, ఎందుకంటే కొత్త Instagram పేజ్ అయితే ఒకటి అనుకుంటున్నా, అంటే మొత్తం ట్రావెలింగ్ గురించి, ట్రావెలింగ్ ఫోటోగ్రఫీ. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే డ్రోన్ Insta 360 ఉంది కాబట్టి చాలా మంచిగా చేయొచ్చు కంటెంట్. ఒక పేజ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతా, మీరు కంటెంట్ వస్తేనే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఎండలో అయితే ఇప్పుడు మళ్ళీ మాదాపూర్ వెళ్ళి అక్కడ నుంచి 3 o'clockకి మళ్ళీ ఎయిర్పోర్ట్ బయలుదేరాలి. చాలా పెద్ద టాస్క్, మొత్తం బయట ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం కొత్త ప్లేసెస్ వెళ్తే ఏంటంటే దాని గురించి ఎక్కువ చెప్పచ్చు మనం.
ఇక్కడ ఎప్పుడు లోకల్లో తిరుగుతుంటే అంతేం అర్థం కాదు. ఓకే, పెద్ద పెద్ద ప్లాన్ అయితే ఏదో ఒకటి చేద్దాం, రైడ్ ప్లాన్ అయితే. లాస్ట్ బ్లాగ్ డామినో టాప్ స్పీడ్ అని ఒక బ్లాగ్ చేశాను, కానీ దాంట్లో టాప్ స్పీడ్ అయితే కొట్టలేదు. అదైతే ఈ రోడ్లో చేయాలి, సర్వీస్ రోడ్లో. దీంట్లో అయితే ఏ వెహికల్స్ అడ్డు రావు, కొడితే దీంట్లోనే కొట్టాలి టాప్ స్పీడ్ దాన్ని. ఇట్లాగా 2 డేస్లో ఇంటికి వెళ్తా కాబట్టి మా సూర్యాపేట టు ఖమ్మం హైవే అయితే ఖాళీ ఉంటుంది, అక్కడైతే కొట్టచ్చు టాప్ స్పీడ్ ఈజీగా. అప్పుడైతే కొట్టి చూపిస్తాం మీకు టాప్ స్పీడ్. కానీ ఆ హైవే పడ్డ తర్వాత అయితే ఒక 1/2 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు ఖమ్మంకి, సూర్యాపేట టు ఖమ్మం. మీరు ఇంకా ఏమన్నా బండ్లు కావాలంటే చెప్పండి, రివ్యూ అంటే బ్లాగ్ చేయడానికి. ఒకవేళ అవి అవైలబుల్ ఉంటే మాత్రం నేను ట్రై చేస్తాను. ఇంకో హిమాలయన్ ఉంది, ఒక కవాసాకి ఉంది, ఒక BMW బైక్ అయితే ఉంది. నెక్స్ట్ ఆ 3 అయితే తీసుకొని అయితే బ్లాగ్ చేయాలి. అది కూడా తెలిసిన వాళ్ళే, మాదాపూర్లో తెలిసిన అన్న వాళ్ళే తీస్తా అన్నారు. ట్రై చేద్దాం ఇంకా బ్లాగ్స్. ఐ హోప్ వీడియో అయితే ఇప్పుడు చాలా స్మూత్గానే ఉందనుకుంటాను, ఎందుకంటే నేనైతే గోప్రోలో సెట్టింగ్స్ అయితే చేంజ్ చేశా. ఇంతకుముందు అయితే మొత్తం కొంచెం షార్ప్గా వచ్చేది రోడ్డు. నాకు కూడా ఎడిటింగ్లో కొంచెం ఇబ్బంది అయ్యేది, అంటే ఏమన్నా మూమెంట్స్ క్యాప్చర్ అయినప్పుడు కొంచెం జూమ్ చేసినప్పుడు కొంచెం షార్ప్ ఉండేది వీడియో. అందుకే దాని తర్వాత అయితే మొత్తం అంతా సెట్టింగ్స్ అయితే చేంజ్ చేశా. ఇప్పుడు చాలా క్లియర్గా ఉందనుకుంటున్నా వీడియో. So that's it for today guys, thanks for watching, see you in the next vlog.